ఎవరు చేశారు పోలీసులు ఇంకా వెయిట్ చేయండి. కరెక్ట్, అవునవును. సమీ గారు, అంటే ఆయన మరణించారు అన్న వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే అది బైక్ ప్రమాదం ఇలా మాటలు వస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది వెంటనే? అతను ఏ విధంగా చచ్చిపోయినా గానీ ఒక మనిషి చచ్చిపోయాడు అని చెప్పి మనసుకు చాలా బాధ వేసింది. అంటే వెంటనే మీకు ఏదైనా అనుమానం కలిగిందా? గారి మీద ఒక మహిళ ఇంట్లో చిమ్మిన చెత్త నెత్తి మీద వేస్తుంటది సార్. ఒక రోజు ఆ మహిళ నెత్తి మీద చెత్త వేయకపోతే ప్రవక్త గారు వాళ్ళ ఇంటికి పోతారు. ఆమె నా మీద చెత్త ఎందుకు వేయలేదని అడగడానికి. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె కోసం దువా చేసి వచ్చిన మా మహాప్రవక్త, ఆయన అడుగు జాడలో నడిచేవాళ్ళం మేము. శత్రువు అయినా గానీ అనారోగ్యంగా ఉంటే అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి దువా చేసేవాళ్ళం. ఒక మనిషి చచ్చిపోయాడంటే నిజంగా మా కుటుంబ సభ్యుడు ఒకటి చచ్చిపోయినంత విధంగా మేము బాధపడ్డాం. అవును, నిజమే. ఆయన మరణం గురించి మీరు కూడా బాధపడ్డారు, క్రైస్తవులు బాధపడుతున్నారు, హిందువులు బాధపడుతున్నారు, కొంతమంది అతివాదులు మాత్రం విపరీత కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళని పక్కన పెడదాం. ఖచ్చితంగా ఒక మనిషి మరణం అనేది అందరికీ బాధే, మీకు కూడా బాధ కలిగిస్తుందనే. కానీ మీకు అనుమానం అంటే సహజంగా ఇప్పుడు నాకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఓకే, ఇది యాక్సిడెంట్ అంటూ ఉన్నారు, కానీ ఇలా చూస్తుంటే ఇది యాక్సిడెంట్ కాదు అనడానికి అవకాశం ఉందని రెండు మాట్లాడుకుంటాం. సో మీకేమనిపించింది అలా చూసినప్పుడు? ఈయనకి శత్రువులు ఉన్నారు కదా, ఎవరైనా చంపేసి ఉంటారు అనిపించిందా? లేకపోతే విజయవాడ దాటి ఆ పై ఊర్ల పేర్లు కూడా నాకు తెలియదు. ఇప్పుడు దాకా నా జీవితంలో అక్కడికి వెళ్ళలేదు సార్. నేను ఈ రాజమండ్రి, ఏలూరు ఆ ఊర్లు ఉన్నాయి కదా, నా లైఫ్ లో విజయవాడ దాటి ఒక్క ఊరు నేను చూడలేదు. ఆ ఊర్ల పేర్లు కూడా నాకు తెలియదు. ఓకే, అది కాదు, మీకు ప్రవీణ్ పగడాల ఆయన మాటలు మీరు విన్నారు, ఆయనకి మీరు వార్నింగ్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఆవేశంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ కొంచెం కోపంలో మాట్లాడారని చెప్తున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు అది హత్య లేదంటే ప్రమాదం అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్రైస్తవులందరూ మాత్రం ఇది హత్య కుట్రని అంటూ ఉన్నారు. సో నేను అనేది ఏంటి అంటే మీకు ఆ విషయం తెలిసిన వెంటనే ఇది ప్రమాదం అయి ఉండొచ్చు అని అనుకున్నారా, లేదంటే ఆయనకు ఆల్రెడీ శత్రువులు ఉన్నారు కాబట్టి ఎవరో కుట్ర చేసి ఉండుంటారు అని అనుకున్నారా? జనరల్గా మీరేమనుకున్నారని? సార్ మోటార్ బైక్ యాక్సిడెంట్ అని చెప్పారు సార్ ముందు మనకు. దాని తర్వాత అక్కడ సోదరులందరూ కూడా, రాజేష్ మహాసేన కానివ్వండి, ఆయన అజయ్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాళ్ళు ఇది హత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ఎందుకంటే మనం టీవీలో చూసేవాళ్ళం, వాళ్ళు దగ్గరుండి కళ్ళతో చూసిన వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మేము నమ్మాల్సిందే. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కానీ తీర్చాల్సిన బాధ్యత పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంది. కరెక్ట్. మీ ఒపీనియన్, ఆయనకి చంపేసేంత శత్రువులు ఉన్నారు అని మీ మనసుకి ఆలోచనకి అనిపిస్తోందా? సార్ నా మనసుకు ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్లు, ఇప్పుడు నేను ఫేస్బుక్ లో ఆయన నాకు సంపొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి నేను చంపేసి ఉంటాను, ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఓఫర్ గారు కూడా చంపేస్తారని అతను పోస్ట్ పెట్టాడు కదా, నా గురించి పోస్ట్ జనవరిలో పెట్టాడు. రంజిత్ ఓఫర్ గురించి మార్చి 2వ తేదీ పెట్టాడు. సో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు, ఏదో ఒక మతంలో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు, రైట్? ఉండొచ్చు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ని బట్టి అతనికి శత్రువులు మిత్రులు ఉంటారు సార్. ఓకే, కాబట్టి ఆయనకి అంటే క్రిస్టియానిటీలు క్రిస్టియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, హిందువుల్లో కానీ, లేదా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఇంకెక్కడైనా చంపేసేంత శత్రువులు అయితే ఆయనకు ఉన్నారు సార్. ఒకటే సార్, అతను వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు? అతను మోటార్ బైక్ మీద ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఎవరికి తెలుసు? అతని ఫోన్లో ఎవరితో టచ్ లో ఉన్నాడు? అతని ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, వాళ్ళు ఎవరెవరికి చెప్పారు. అవును, చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని గుర్తించారు, ఆయనతో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇంకొక రూమర్ ఏంది, అక్కడ ఏదో ఆయన బైబిల్ కాలేజ్ కట్టడానికి 5 కోట్ల రూపాయల డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాడు అతను. ఆ 5 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా కూడా కనబడటం లేదని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నెల్లూరులో. ఆయన ఒక ల్యాండ్ కొనడానికి, బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ఒక ల్యాండ్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి అతను వస్తున్నాడు. 5 కోట్ల రూపాయల డబ్బులు అతను ముందే పంపించేశాడు, దానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు. ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించటం లేదు? ఏంటి అందులో ఏమనిపిస్తోంది మీకు? నేను అడుగుతున్నాను సార్, నా డౌట్. ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఒక మనిషిలాగా.
ఓకే. అవును, ఇప్పటికే కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఆధారాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని పోలీసులు అంటూ ఉన్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ ఉన్నాయి అని మీరు కూడా ఏమైనా పోలీసులకు ఇవ్వాలని అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ట్యూషన్ చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందులో ఎవరైతే అక్కడ ఉన్న కిషోర్ గారు ఎస్పీ గారు ఉన్నారు కదా, అతను చాలా ఇంటెలిజెంట్, అతను చాలా పెద్ద మేధావి, అతను చాలా సిద్ధహస్తుడు ఇట్లాంటి కేసులు ఛేదించడంలో. ఎవరు? అతను ఎడమ చేత్తో ఇలాగ ఛేదించేస్తారు. ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలా. ఎవరు? ఈ రోజు రేపు వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలు బయటికి వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మీద ఆరోపణలు వేశారో వాళ్ళు నాకు ఏమని సమాధానం ఇస్తారని నేను అడుగుతున్నాను సార్. అవును, వాస్తవాలు 1-2 రోజుల్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ మీ పైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియో. నిజానికి ఇలాంటివి జరగకూడదు. జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే అంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఆయన ఫోన్ లో ఎవరితో మాట్లాడారు, ఆయనకు శత్రువులు ఎవరు, ఆయనకు వచ్చిన నాకు తెలియకుండా ఇప్పుడు నేను మీకు మీ కుటుంబ సభ్యులకు తిట్టేస్తే మీరు గమ్ముంటారు సార్? లైవ్ అని కూడా చూడకుండా మీరు మైక్ తీసుకొని విసురుతారు నాకు తగలకపోయినా కానీ. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు తిడితే మేము ఎలా గమ్ముంటాం సార్? అదే అంటే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి, నేను ఎందుకన్నానంటే మీరు ఇంత విచక్షణతో, ఇంత ముందు చూపుతో, ఇంత ఉన్నతంగా మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అంటే ఇంత ఆలోచన వ్యక్తీకరిస్తున్నారు కదా. సో ఇలాంటి ఆలోచన కలిగి, ఇలాంటి జ్ఞానం కలిగిన మీరు చంపేస్తాను లాంటి మాటలు మాట్లాడితే కొంతమంది అజ్ఞానుల్లో ఆ ప్రభావం ఉండే అవకాశం లేదా? అతను చనిపోయి ఉన్నాడు సార్. చనిపోయిన వ్యక్తి గురించి నిందలు వేయడం పాపం. ఆయన గురించి కాదు నేను అంటుంటా. మీరు అలాంటి వాడు అంత రియాక్ట్ అయినాడంటే అతను ఎంత పెద్ద మాట చెప్పుంటే రియాక్ట్ అయ్యాను, అది కూడా ఒకసారి ఆలోచించండి. అదే సమీ గారు, నేను అనేది ఏంటంటే ప్రవీణ్ చనిపోయారు కాబట్టి నేను నేను ఆయన గురించి అననుకోవట్లేదు. ఓకే, ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే రాధా మనోహర్ పేరు తీస్తూ ఉన్నారు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే మన ఒక జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనుషులు చంపేస్తాము, కొట్టేస్తాము అని అనడం ద్వారా ఆల్రెడీ ఉడుకు రక్తంతోనో కయ్యానికి కాలు దువ్వేటటువంటి మనస్తత్వం గల వారిపైన దీని ప్రభావం వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. సో మనం అలాంటి మాటలు మాట్లాడకుండా దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళలేమా? వినండి సార్, నేను కేవలము మా ప్రవక్తకు లేదా మా అల్లాకు తిట్టిన వాళ్ళ గురించే కాదు సార్. బక్రీద్ నెలలో ఛాలెంజ్ చేసి చెప్తాను సార్, 2 ఆంధ్ర రాష్ట్రాల్లో ఆవులను కోస్తే నేను పోలీసులకు పట్టిస్తానని చెప్పి వీడియో పెట్టే దమ్మున్నాను సార్. నేను బక్రీద్ పండుగకు ఒక్క ఆవు కూడా నెల్లూరులో పోయినకుండా నేను అడ్డుపడతాను. కేవలం హిందూ సోదరుల. ఇప్పుడు మీరు ఓకే, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు మీరు కేసు పెట్టానంటున్నారు. ముస్లింలని కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ళపైన కేసులు పెట్టానని అంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఒకే ఇబ్బందికర మాటలు మాట్లాడినప్పుడు ఇంత ఆలోచన ఉన్న మీరు ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్ట ప్రకారం వెళ్ళున్నట్లయితే ఈరోజు మీకు మీ చుట్టూ అనుమానాలు వచ్చి ఉండేవి కాదు కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయిన తర్వాత అతనికి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ అతను మొహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసిన వీడియోస్ అవి కానీ చూసి అతని యూట్యూబ్ ఛానళ్లలో 400 మంది, 300 మంది, 500 మంది కన్నా ఎక్కువ చూడలేదు. కానీ అతను చేసిన వ్యాఖ్యలు చాలా కఠినంగా ఉండబట్టి మనసుకు బాధ వేసింది. ఇప్పుడు నోట్లో నుంచి అమ్మా అని కేక ఎప్పుడు వస్తుంది సార్? అంత బలంగా దెబ్బ తగిలితేనే కదా. మా గుండెల మీద అంత పెద్ద దెబ్బ అతను కొట్టాడు అతని మాటలతో. కాబట్టి ఆ విధంగా ఆ నోట్లో నుంచి ఆ బూతులు బయటకు వచ్చినాయి. ఆ వీడియో కూడా చూడండి. నేను ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, అయినా కానీ నేను మాట్లాడుతున్నాను, నాకు అల్లా నరకంలో వేసినా పర్వాలేదని కూడా చెప్పినాను నేను. ఓకే, ఆయన కొన్ని ఇబ్బందికర మాటలు మాట్లాడారు. ఓకే, అవి మిమ్మల్ని బాధించాయి. సో మిమ్మల్ని బాధించిన కారణంగా మీరు చంపండి అనేటటువంటి ఒక వీడియో చేశారు మీరు. అవును సార్, అతను వీడియోలో మాట్లాడాడు కాబట్టి నేను వీడియో చేశాను. ఒక ముస్లిమాన్ గా ఉండి మీరు ఆ వ్యాఖ్యలు చేశారు. మరొక చోట ఎవరికో హిందువులకు ఇబ్బంది అని అనిపించింది, వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరొక చోట ఎవరికో క్రిస్టియన్స్ కి మీరు అంటున్నట్టు ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇంకొక వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలని ఎవరో ఒకరు తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటే రేపొద్దున్న విచారణలో ఆయనది హత్యని తేలితే దానికి కారణం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను తీసుకుని మీలాంటి వారు ఇచ్చినటువంటి చేసిన వీడియోనో పిలుపో కారణం అయితే ఏంటి పరిస్థితి?
సార్ ఇప్పుడు ఆ వీడియో అయితే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారో, ఏ వీడియో అయితే బయట పంపిస్తున్నారో, ఆ వీడియో ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా పోలీసులు తొందరలో ఛేదిస్తారు. ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు క్రైస్తవులకు ముస్లింలకు గొడవలు పెట్టడానికి, దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడానికి జరుగుతున్న, ఎవరు అమాయకులు లేరు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, కోర్టుల గురించి తెలుసు, చట్టాల గురించి తెలుసు. నేను పెట్టిన వీడియో వల్ల వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నాకు చంపేస్తే, వాళ్ళు పెట్టిన వీడియోల వల్ల చంపేశారు, మొత్తం పాస్టర్లను అందరినీ తీసుకుని పోయి లోపలేసామంటే గమ్ముంటారా? అదే ఒకవేళ ఇంకెవరిపైన ఇలాంటి దాడి జరిగినప్పుడు దానికి ఇంకెవరైనా ఇచ్చినటువంటి ఒక పిలుపో చేసిన ఒక వీడియో, ఎవరైనా ఆర్టీవీలో యాంకర్ గారు మాట్లాడిన మాటలు, సమీతో ఆ యాంకర్ గారు మాట్లాడిన మాటలకి నాకు ఉద్రేకం వచ్చి సమీ గారిని చంపేశాను నేనంటే మిమ్మల్ని లోపలేస్తే గమ్ముంటారా? అంటే నేను అలాంటి పిలుపునివ్వను కదా. మీరు నాతో మాట్లాడుతున్న మాటలకే ఎవరో ఒకడు మీ వీర అభిమాని జై సార్ అని చెప్పి వచ్చేసి నాకు వేసేస్తే మీరు బాధ్యత తీసుకుంటారా? లేదా ఇప్పుడు మీ కెమెరామ్యాన్ గయాజ్ గారు ఉన్నారు, ఇద్దరు పెన్ను కత్తి తీసుకొని నాకు పొడిచేస్తే దానికి మీరు ముద్దాయి అవుతారా? అదే అంటుంటా. అంటే సమాజంలో కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకోవటానికి అవకాశం కలిగించే మాటలను ఏ మతస్థులు మాట్లాడొద్దు. ఈ పరమత అసహనాన్ని, జ్ఞానం కలిగినటువంటి మనుషులు పరమత అసహనాన్ని ఎందుకు, అది క్రిస్టియన్స్లో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఏం జరుగుద్దో ముందు చూపుతూ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ఎవరు మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ పరమత అసహనం ఎందుకు వస్తుంది అంటారు? అసలు ఆధిపత్య పోరు సార్, అది ఆధిపత్య పోరు. అది ఆధిపత్య పోరు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, నీ ధర్మం ప్రపంచంలో నీకన్నా పెద్ద ధర్మం లేదని నువ్వు చెప్పుకో, మాకు ఇబ్బందే లేదు. నువ్వు చెప్పుకుంటూ ఇతర ధర్మాలు పనికి మాలినాయని చెప్తేనే కదా ఇబ్బంది వచ్చేది. ఇండియాలో నెంబర్ 1 ఛానల్ మీద ఆర్టీవీ అని మీరు చెప్పండి, పర్వాలేదు. మిగతా ఛానల్ అని చెత్త ఛానల్ అని చెప్తే వాళ్ళందరూ మీ పైకి తగ్గుకురారా? అదే అదే ఎందుకు జరుగుతోంది ఈ రోజు ఇక్కడ కూడా? ఆయనది ప్రమాదమా లేకపోతే కుట్ర అనేది పోలీసులు తెలుస్తారు. కానీ బిఫోర్ దట్ శిక్షించాలా? ఏమన్నారు? ఎవరైతే ఇతర మతాల మీద రాళ్లు విసురుతారో అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళని ఎప్పుడైతే శిక్షిస్తారో భారతదేశం సస్యశ్యామలం అయిపోద్ది. కానీ చట్టాలు యాక్షన్ తీసుకోవడానికంటే ముందు ఈ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా, ఈ రగిలింపజేసేటటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా, మరి వాటిని ఎలా ఆపాలి? ఇప్పుడు ప్రవీణ్ పగడాలి ఏదో అన్నారు,